దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ నామినేషన్ వేసేందుకు వేలాది మంది పార్టీ శ్రేణులతో తరలివెళ్లారు. అడుగడుగునా చింతమనేనికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. దుగ్గిరాల్లోని ఆయన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతమనేని సతీమణి రాధ మంగళహారతులిచ్చారు. అనంతరం ప్రచార రథంపై అధిరోహించారు. దుగ్గిరాల సెంటర్లోని దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి వేలాది మందితో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెందిన ఉమ్మడి పార్టీల శ్రేణులు ఆయన వెంట తరలి వెళ్లారు. అనేక చోట్ల ప్రచార రథం దిగి ప్రజలను చింతమనేని ఆప్యాయంగా పలకరించారు. విజయోత్సవ ర్యాలీల నామినేషన్ ర్యాలీ కొనసాగింది. దుగ్గిరాల్లో ప్రారంభమైన ర్యాలీ శనివారపేట, శ్రీరాంనగర్, అమీనాపేట ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకున్న తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వద్ద చింతమనేని ప్రభాకర్ పుష్పాలు వేసి నివాళులు ఘటించారు. అనంతరం కొత్త బస్టాండ్, ఆశ్రమం సెంటర్ మీదుగా దెందులూరు గ్రామానికి చేరుకుంది. తీన్మార్ పార్టీ శ్రేణుల ఈలలు, నినాదాలు, జిందాబాద్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు మండల టీడీపీ అధ్యక్షులు మిల్లుబాబు, పెదవేగి మండలం అధ్యక్షులు బొప్పన సుధాకర్, పెదపాడు మండల అధ్యక్షులు లావేటి శ్రీను, ఏలూరు మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నాయకులు మండవల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం